రైట్ ఇక మీరు చూస్తున్నారు 4 PM న్యూస్. నేను రత్న. ఇక బులెటిన్లోని డీటెయిల్స్ చూస్తే భారత రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ చేరింది. శత్రు దేశాల డ్రోన్ల దండును కట్టడి చేసే భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించింది భారత్. మన దేశంపై డ్రోన్ల తరహా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా రూపొందించిన ఈ మైక్రో మిసైల్ సిస్టమ్ను ఒడిశా గోపాల్పూర్లోని సివాడ్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించారు. హార్డ్ కిల్ మోడ్లో తక్కువ ఖర్చుతో సరికొత్త డ్రోన్ వ్యవస్థగా భార్గవాస్త్రను డెవలప్ చేశారు. ఇది డ్రోన్ సమూహాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది మైక్రో మిసైల్ సిస్టమ్. డ్రోన్ల దాడులను ధీటుగా ఎదుర్కొనడానికి మైక్రో మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేసింది రక్షణ శాఖ. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ మైక్రో మిసైల్స్ ను భారత ఆర్మీ దీన్ని డెవలప్ చేయడం విశేషం. రైట్ ఇక భార్గవాస్త్ర గురించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ఇప్పటికే మనం చూసాం మొన్న ఆ బ్రహ్మోస్ ఏ విధంగా అయితే తయారు చేస్తుందో మన ప్రభుత్వం, దానికి సంబంధించి మన దేశం మొత్తం గర్వించదగ్గట్టుగానే పాక్ పైన దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు భార్గవాస్త్ర అనేది కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. దీన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కూడా తెలుస్తుంది భారత్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, దేశ రక్షణ వ్యవస్థలోకి మరొక క్షిపణి అనేది సరికొత్త క్షిపణి రక్షణ వ్యవస్థలోకి భారత రక్షణ రంగం చేతిలోకి వచ్చి చేరిందని ప్రధానంగా చెప్పాలి. ఇది దీన్ని భార్గవాస్త్రగా దీనికి నామకరణం చేశారు. భార్గవాస్త్రాన్ని దీన్ని ఉపయోగించడం ద్వారా సమూహాలుగా డ్రోన్ల దండు ఒకేసారి ఎన్ని డ్రోన్లు వచ్చినా వాటిని ఎదుర్కొనే విధంగా కూడా దీన్ని తయారు చేశారు. ఏదైతే ఇటీవల మనం చూసుకుంటే కనుక టర్కీ నుంచి తీసుకొచ్చిన డ్రోన్లను ఏ విధంగా అయితే పాకిస్తాన్ ప్రయోగించిన వందల సంఖ్యలో అటువంటి సమూహాలను దానికన్నా పెద్ద డ్రోన్లు వచ్చినప్పటికీ కూడా వాటిని నిర్వీర్యం చేయగల సత్తా అనేది ఈ భార్గవాస్త్రకు ఉంది అనేది కూడా చెప్తున్నారు. అంటే భారత రక్షణ వ్యవస్థలో మరొక క్షిపణి వచ్చి చేరడం, అందులోనూ ఇప్పటి వరకు భారత్లో తయారు చేసిన అనేక యుద్ధ సామాగ్రి ద్వారా మనం పాకిస్తాన్పై పైచేయి సాధించాం. రోజు రోజుకు ఇటువంటి క్షిపణులు వచ్చి భారత రక్షణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉంటాయంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగానే ఒడిశాలోని గోపాల్పూర్లో ఈ మైక్రో మిసైల్కి సంబంధించిన ఈ వ్యవస్థను వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే మొత్తం సీవార్డ్ రిఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా దీన్ని పరిష్కరించినట్టుగా తెలుస్తుంది. హార్డ్ కిల్ మోడ్లో తక్కువ ఖర్చుతో సరికొత్త డ్రోన్ వ్యవస్థగా భార్గవాస్త్రను భారత ప్రభుత్వం డెవలప్ చేసింది. దానిలో బాగా ఒడిశాలోని గోపాల్పూర్లో దీన్ని ఫస్ట్ ప్రయోగించిన నేపథ్యంలో విజయవంతంగా ఈ క్షిపణి ప్రయోగం జరిగింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ డ్రోన్ సమూహాలు పెరుగుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కువ డ్రోన్లు ఒకవేళ ఒకేసారి దాడి చేసినప్పటికీ కూడా ఈ మైక్రో క్షిపణి ఏదైతే ఉందో మిసైల్స్ సంబంధించి మిసైల్ సిస్టమ్ దీన్ని ఎదుర్కొనే అవకాశం ఏదైతే ఉంటుందంటూ చెప్తున్నారు. ఇక డ్రోన్ దాడులను ధీటుగా ఎదుర్కోవడానికి ఈ మైక్రో మిసైల్స్ వ్యవస్థను రక్షణ శాఖ అభివృద్ధి చేసింది. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇందులో భాగంగా మైక్రో మిసైల్ డెవలప్ చేయడం ఇదే తొలిసారి. అంటే ఒకవైపు మొదట్లో ఇటువంటి సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా కౌంటర్ మైక్రో మిసైల్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం ఇదే తొలిసారిగా చెప్తూ ఉన్నారు. అంటే భారత్ అన్ని విధాలా కూడా ఒకవేళ శత్రు దేశాలపై దాడి చేయడానికి అన్ని రకాల యుద్ధ సామాగ్రి ఉన్నప్పటికీ మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్లు, రఫేల్ జెట్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఇంకా మరికొన్ని యుద్ధ మిసైల్స్ను సంబంధించి డ్రోన్స్ను నిర్వీర్యం చేయడానికి కావాల్సిన మిసైల్స్ను కూడా ప్రధానంగా తయారు చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా దీని అవసరాలు చాలా అవసరం ఉంటుంది కాబట్టి శత్రు దేశాలకు సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్తో ఇప్పుడైతే ప్రజెంట్ తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు అంగీకరించారు కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఇంకేమైనా యుద్ధం లాంటిది వస్తే కనుక అటువంటి సందర్భాల్లో దీని సహాయం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే రీసెంట్గా ఏదైతే బ్రహ్మోస్ సంబంధించి ఉత్తరప్రదేశ్లో 300 కోట్లతో ఒక బ్రహ్మోస్ ప్లాంట్ను దానికి తయారు చేశారు. దానికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. అంటే యూపీ ప్రభుత్వం సహకారంతో అక్కడ ల్యాండ్ కేటాయించడం, దాని తర్వాత బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన అక్కడ యంత్ర సామాగ్రి కానీ ముడి సరుకులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన యంత్ర పరికరాలన్నీ కూడా అక్కడ తయారవుతాయి. దాంట్లో మరి మిసైల్స్ కానీ డ్రోన్స్ తయారీ కూడా అక్కడే తయారు చేయొచ్చు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే మరొక క్షిపణి ఏదైతే ఉందో మైక్రో మిసైల్స్ సంబంధించి భార్గవాస్త్రగా దీన్ని పిలుస్తున్నారు. ఈ ఎక్కువగా డ్రోన్లు ఒకేసారి కనుక దాడి చేస్తే కనుక వాటిపై ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని నిర్వీర్యం చేయాలనేది కూడా
దీని ద్వారా చేయొచ్చు అనేది కూడా ప్రధానంగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వచ్చి చేరడం పట్ల కూడా రక్షణ రంగ నిపుణులు కానీ రక్షణ రంగ వ్యవస్థ అంతా కూడా చాలా బలంగా ఉంది అనేది కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ప్రధానంగా సరికొత్త వ్యవస్థగా కూడా అంటే అత్యంత తక్కువ ఖర్చుతో ఈ భార్గవ్ వ్యవస్థలను రూపొందించినట్టుగా కూడా చెప్తున్నారు. దీని అవసరాలు భవిష్యత్తులో మరిన్ని ఉండే అవకాశం ఉంది. అంటే గతంలో దీనికి సంబంధించిన ప్రధానంగా అంటే కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దీనిలో భాగంగా మైక్రో మిసైల్స్ డెవలప్ చేయడం అనేది కూడా తొలిసారి. గతంలో దీనికి సంబంధించి కౌంటర్ సిస్టమ్ ఉన్నప్పటికీ మైక్రో మిసైల్ సిస్టమ్ అనేది డెవలప్ చేయడం ఇదే తొలిసారి అంటూ కూడా భారత రక్షణ వ్యవస్థ అయితే చెప్తోంది. మొత్తంగా రోజు రోజుకు భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం ద్వారా మరింత బలోపేతం చేయొచ్చు. శత్రు దేశాలను అడ్డుకునేందుకు ఇది ఒక ఉపయోగకరంగా కూడా ఉంటున్నట్టు కూడా అందరూ భావిస్తున్నారు. రత్నం. రైట్ శివ, మొన్న బ్రహ్మోస్, ఇప్పుడు భార్గవాస్త్ర, ఇక ఫ్యూచర్లో ఇటువంటివి మరిన్ని వస్తాయనుకోవచ్చు అంటారా? రైట్, డెఫినెట్గా రోజు రోజుకు భారత్ అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఇటు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పాకిస్తాన్పై యుద్ధమే అనుకోవచ్చు. ఒకవేళ ఏదైతే ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి దాడి చేయడం కానీ దానికి ప్రతిగా పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత ఒకరిపై ఒకరు డ్రోన్లు ప్రయోగించడం కానీ మన దగ్గరున్న యుద్ధ సామగ్రితోనే మనం ఫైట్ చేశాము, ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపించామనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన పరిస్థితులు భారత్లో ఉండబోతున్నాయి. అన్ని విధాల ఏ శత్రు దేశాలను ఎదుర్కొనేంత యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉంది అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు. మరిన్ని కావాల్సిన డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసుకునే అన్ని మౌలిక సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. మరోవైపు ఇటు యూపీకి సంబంధించిన బ్రహ్మోస్ కానీ మరియు ఇప్పుడు భార్గవాస్త్ర, ఇలా కొత్త కొత్త పేర్లతో యుద్ధ సామాగ్రిని తయారు చేసేందుకు, క్షిపణులను తయారు చేసేందుకు భారత్ ముందడుగు వేస్తుంది. దీనిలో భాగంగానే భవిష్యత్తులో కూడా ఇటువంటి మరికొన్ని చూడొచ్చు అంటూ కూడా భారత రక్షణ వ్యవస్థ చెప్తూ ఉంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తే ఇప్పటికే ఏదైతే పాక్ పై భారత్ విరుచుకుపడిందో ఆపరేషన్ సింధూర్లో భాగంగా అదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అటు పాక్ ఏదైతే టర్కీ నుంచి డ్రోన్స్ని మన భారత్ పైన వేయటం జరిగిందో వాటిని ఎంతో చాకచక్యంగా ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది గాల్లోనే. ఇక అందులో భాగంగా అటువంటి డ్రోన్స్ని గుర్తించడానికి డ్రోన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని పేరు కూడా భార్గవాస్త్ర కూడా భారత్ తెలపడం జరిగింది. ఇక దీన్ని డెవలప్ చేయడం కూడా ఇప్పుడు విశేషంగా మారింది.